నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, మెటల్ రోడ్లు, మిషన్ భగీరథ నల్లాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కేటుగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఇందుకోసం ఎంతకైనా దిగజారుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కుక్కను చంపి జింక మాంసం అంటూ విక్రయించడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. లక్ష్మణ చంద గ్రామంలో ఓ పెంపుడు కుక్కను దొంగిలించి జింక మాంసం అంటూ దుండగులు విక్రయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో దారుణ హత్య జరిగింది. మసీదు రోడ్లో తన నివాసం ఉండే ఎస్డి జాఫర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోడెల కుటుంబం నుంచి టీడీపీని దూరం పెట్టేందుకు అనేక విధాలుగా కుట్రలు జరుగుతున్నాయని కోడెల శివరాం ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి టార్గెట్ తన తండ్రిని చేశారని, అనేక రకాలుగా అవమానించి, వేధించి, మానసికంగా తీవ్రంగా గాయపరచడంతో తన తండ్రి శివైక్యం చేరారన్నారు. ఖమ్మం జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్లో వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సుఖాముఖంగా మాట్లాడుతూ మంత్రి అనుచరుడికి పనిచేయనని అన్నారు. ఎమ్మెల్యే రెడ్యా నాయక్ వర్గాలను పెంచి పోషిస్తూ మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఒక మహిళా సర్పంచ్ తనయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అనకాపల్లి ఏఎంఎల్ కళాశాలలో పూర్వ విద్యార్థుల పునః ప్రారంభించుట నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. పూర్వ విద్యార్థుల సంఘం కార్యాలయం ప్రముఖులతో ఆవిష్కరించారు. అనంతరం కార్యవర్గ ప్రమాణ స్వీకారం సమావేశం ప్రిన్సిపాల్ జయబాబు, సూపరింటెండెంట్ అనురాధ సమక్షంలో జరిగింది. 2014లో నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఏమి నెరవేరాయని బీజేపీ విజయోత్సవ సభలు నిర్వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. నోట్ల రద్దు ద్వారా ఎంత నల్లధనం వెలికి తీశారో చెప్పలేకపోయారని, కోవిడ్ సమయంలో లక్షల మంది ప్రాణాలు పోవడానికి ప్రధాని ప్రభుత్వం కారణం కాదా అని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోచారెడ్డి రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యుత్ రంగం నిర్వీర్యమైందని, విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. తెదేపా హయాంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసి దేశంలో మిగిలిన విద్యుత్ ఉన్న రాష్ట్రంగా ఏపీని నిలిపామని ప్రత్తిపాటి తెలిపారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో గిరిజనులకు ఇవ్వవలసిన రేషన్ బియ్యంపై స్పందనలో వచ్చిన ఫిర్యాదుకు స్పందించి తక్షణమే వారికి రేషన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ డిపో నంబర్ 24లో 236 మందికి 3500 కేజీల బియ్యాన్ని ఇవ్వాలని ఆదేశించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న అన్ని పథకాలు తమకు అందుతున్నాయని ప్రజలు అంటున్నారని, ఆయన చేసిన సాయం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గోదావరి ఖని బ్రిడ్జి వద్ద గోదావరి నదికి ముఖ్యమంత్రి కేసీఆర్ హారతి ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలో తన పర్యటన ముగించుకొని హైదరాబాద్కు తిరిగి వస్తుండగా పెద్దపల్లి జిల్లాలోని గోదావరి ఖని పట్టణంలో కేసీఆర్ ఆగారు. అక్కడ గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొని గోదావరికి కేసీఆర్ పూజలు చేశారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు డివిజన్ 5వ ఫేజ్ లోధా టవర్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్ రావు, షంబీపూర్ రాజు, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేటకు పర్యాటక శాఖ శోభా సంతరించుకుంది. మినీ ట్యాంక్ బండ్గా రూపాంతరం చెందిన సద్దుల చెరువులో షికారు బోటును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకడ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెరుమండ్ల అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిన్న పిల్లాడిగా మారిపోయారు. ఈ నెల 15న కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ సభ స్టేడియంలో జరగనుంది. ఈ క్రమంలో సభా స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆయన మైదానంలో ఫుట్బాల్ ఆడుతున్న చిన్నారుల వద్దకు వెళ్లి వారితో కలిసి కాసేపు ఆట ఆడి ఉత్సాహపరిచారు. ఖమ్మం జిల్లా పత్తి మార్కెట్లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పత్తి బస్తాలు నిల్వ చేసిన గోదాంలో మంటలు చెలరేగడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సుమారు 1600 బస్తాలు బూడిద అయినట్లు తెలుస్తోంది. దట్టంగా పొగలు కమ్మేయడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. మార్కెట్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అనుమతి తీసుకుని పోలవరంలో ఎవరైనా పర్యటించవచ్చని ఏపీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అన్నారు. పద్ధతి లేకుండా తోకలేని కోతుల్లా ప్రాజెక్టులోకి వెళ్తామంటే ఉపేక్షించమని మంత్రి హెచ్చరించారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా వాడుకున్నారని ప్రధాని చెప్పారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పోలవరాన్ని వచ్చే మార్చి నాటికి పూర్తి చేసి సీఎం జగన్ చేతుల మీదుగా సాగునీరును అందిస్తామన్నారు. జగన్ పాలనలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, టీడీపీ హయాంలో ఎప్పుడూ విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. చంద్రబాబు సోలార్ విద్యుత్ యూనిట్ 6 రూపాయలకు కొనుగోలు చేస్తే ఇప్పుడు యూనిట్ 20 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. విద్యుత్ బిల్లులపై జగన్ బొమ్మ వేయాలని, వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రాష్ట్రంలోని అతిపెద్ద భూబకాసురిగా తయారయ్యాడని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 14వ తేదీ కాకినాడ జిల్లా అన్నవరం నుండి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభిస్తున్న సందర్భంగా తగిన భద్రత కల్పించాలని జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల నాయకులు అదనపు ఎస్పీ శ్రీనివాస్కి వినతి పత్రం అందజేశారు.